తెలంగాణ ఈఏపీ సెట్ 2026కి సంబంధించి కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్, అడ్మిషన్ గైడెన్స్ కూడా మీకు ఫుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు వచ్చినటువంటి ర్యాంకును బట్టి మీకు ఎటువంటి కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఓకే, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు, మార్క్ అలాట్మెంట్, ఇలాంటివన్నీ ఉంటాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్ఆర్ఐ కోటాలో సీట్ కావాలన్నా, లేదంటే కన్వీనర్ కోటాకి సంబంధించిన ఫుల్ సపోర్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎంటైర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆ సర్వీస్ ఎవరికైనా కావాలి అని అన్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి ఆఫీస్లో మీరు విజిట్ చేయొచ్చు. లేదనంటే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు 9849966500 అనే నంబర్కి మీరు కాంటాక్ట్ కూడా చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. అదేవిధంగా మీకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఫ్రీగా క్రియేట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఈ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదంటే లింక్, జాయిన్ అవ్వడానికి లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ గ్రూప్లో ఎందుకు అని అంటే మీకు ఇది ఫ్రీగానే కంప్లీట్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో అలర్ట్స్, అప్డేట్స్, నోటిఫికేషన్స్, ఇట్లాంటి డీటెయిల్స్ ఏ ఉన్నా కూడా మీకు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీ గ్రూపే కాబట్టి మీరు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ఛార్జెస్ అయితే దీనికి తీసుకోవడం ఉండదు. ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మాత్రమే వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి మాత్రమే ఛార్జెస్ ఉంటాయన్నమాట. సో ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి నిన్న అంటే 4వ తారీఖు ఈ టీజీఈఏపీ సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది తెలంగాణలో. సో మొదటి రోజు మొత్తం 92.9% హాజరయ్యారనమాట. ఓకే, 92.9 అని అంటే ఆల్మోస్ట్ 93% స్టూడెంట్స్ ఫస్ట్ డే ఎవరైతే మనకి హాల్ టికెట్లో మీకు ఫస్ట్ డే అంటే 4వ తారీఖు ఎగ్జామ్ పడిందో వాళ్ళంతా అందులో ఉన్నటువంటి 92.9% మంది అయితే హాజరయ్యారు, అంటే అటెండ్ అయ్యారు. సో 12న రెస్పాన్స్ షీట్లు, ప్రైమరీ కీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో 12 అంటే మనకి 9వ తారీఖు నుంచి ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. సో ఈ లోపల ఈ రెస్పాన్స్ షీట్స్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా పెడతామని చెప్పేసి అంటున్నారు. ఈఏపీ సెట్ రాసేందుకు షేక్పేట్ నారాయణమ్మ కాలేజ్ వద్ద వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనమాట. ఓకే, సో ఇక డీటెయిల్స్ అయితే మనకి రాష్ట్రంలో ఈఏపీ సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం జరిగిన 2 విడతల్లో మొత్తం 60,586 మందికి గాను 56,287 మెంబర్స్ అంటే 92.9% హాజరయ్యారు. జేఎన్టీయూహెచ్లో ఉదయం ప్రశ్నపత్రాల కోడ్ను నిర్ణయించే కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు, జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి గారు, కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు, విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ గారు, రిజిస్ట్రార్ కె వెంకటేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు. పరీక్ష పూర్తి కాగానే కంప్యూటర్పై మార్కులు కనిపించే విధంగా ఈసారి అధికారులు వినూత్న సంస్కరణకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు తమకు ఎన్ని మార్కులు వచ్చాయో ఆసక్తిగా చూసుకున్నారు. అగ్రికల్చర్ విభాగం పరీక్షలు బుధవారం ఉదయం, ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఈ నెల 11న పూర్తవుతాయి. 12న విద్యార్థుల రెస్పాన్స్ షీట్తో పాటు ప్రైమరీ కీని వెబ్సైట్లో ఉంచుతామని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సో ఇది అండి పరిస్థితి. మనకి 93% అయితే అటెండ్ అయ్యారు. మరి ఈరోజు ఎంతమంది అవుతారు అనేది చూడాలి. అయితే మనకి ఈ మొత్తం ఇంజనీరింగ్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 11th అయిపోతుంది. సో అన్నీ అయిపోయిన తర్వాత 12న మనకి మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో మీ రెస్పాన్స్ షీట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా వెబ్సైట్లో పెడతామని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు మీరు ఆల్రెడీ ఎగ్జామ్ నిన్న రాసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. మీరు మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ స్కోరు అక్కడ కనిపించి ఉంటుంది. సో మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా మీరు కింద మన వీడియో కింద కామెంట్స్లో పెట్టండి. దాన్ని బట్టి అసలు మనకు ఎలాంటి అంటే ఎంతవరకు ర్యాంక్ రావచ్చు అనేది కూడా మనము
చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. అసలు మీకు ఎక్కడెక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎలాంటి టాప్ కాలేజీలో వస్తాయా లేదా, ఇట్లాంటివన్నీ కూడా. అదేవిధంగా మనకి ఫార్మసీతో పాటు ఇంకా ఏమేం బ్రాంచెస్ ఉంటాయి, ఆ బ్రాంచెస్లో మీకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా కింద కనిపిస్తున్న నంబర్లో అడ్రస్కి డైరెక్ట్గా వచ్చినా పర్వాలేదు, ఆ నెంబర్లో కాల్ చేసినా పర్వాలేదు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీకు రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఒకవేళ మీరు వీడియో చూడడం మిస్ అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అని అంటే నేను చెప్పినట్లు మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయితే ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ లింక్ నేను వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో మీకు పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రీ గ్రూపు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.